హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు 42 చెస్ట్ సైజ్ది బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. దాని మెజర్మెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో మెయిన్ లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి కదండి, బస్ట్ పాయింట్, బస్ట్ డౌన్ పాయింట్ అని. అది మెయిన్ అండి. ఇది తెలుసుకుంటే మాత్రం మీరు బ్లౌజ్కి పర్ఫెక్ట్ షేప్ కుట్టొచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేద్దామండి. ఇదేమో ఫోల్డింగ్ సైడ్, ఇదేమో ఓపెన్ సైడ్. ఫస్ట్ కింద క్రాస్ ఉంది కదండి, అది కట్ చేస్తున్నాను. బ్లౌజ్ని ఎప్పుడు లెంత్ వైజ్గానే కట్ చేయాలండి, అప్పుడే బ్లౌజ్ అనేది చిరగకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇది పొడవు చూద్దాము. ఇది పొడవు వచ్చేసి 14.5 అండి. దానికి 1 ఇంచ్ కలుపుకుంటే 15.5 అయింది. సో అది ఫస్ట్ మార్క్ వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నామండి. చెస్ట్ 40కైనా 42కైనా ఇదే తీసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదండి. ఇది ఎప్పుడంటే వాళ్ళ బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచెస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అండి. 9, 10, 11 అలా ఉన్నప్పుడు షోల్డర్ 6 తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను కదండి, సో ఆమోల్ కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలండి. తర్వాత ఈ మధ్యలో వచ్చేసి నేను 1.2 తీసుకుంటున్నాను, అంటే 1.5. ఈవెన్ నేను ఏ సైజ్కి చెప్పినా ఇది 1.5 తీసుకుంటానండి. షోల్డర్ చేంజ్ అవుతుంది అనమాట అక్కడ. అది తర్వాత ఇప్పుడు ఇలా రౌండ్ మార్క్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకి 42 అంటే దాన్ని 4 భాగాలు చేస్తే 10.5 వస్తుంది. దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలండి. సో 11 అయింది. 2 ఇంచులు నేను ఖర్చు కోసం పెట్టుకున్నాను అనమాట మార్క్. తర్వాత ఇప్పుడు మనము ఇలా పెట్టుకున్నాక ఈ ఆమోల్ చెక్ చేసుకోవాలండి. ఇది కంపల్సరీ, లేకపోతే ఇక్కడే మన ఫిట్టింగ్లో మిస్టేక్ వస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ తప్పు ఉంటే అక్కడ మిస్టేక్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఆమోల్ 21 అని చెప్పాను కదండి నేను. సో అందులో 1/2 వచ్చేసి 10.5 అవుతుంది. ఇక్కడ మనకి 11 వచ్చింది, అంటే 1/2 ఇంచు కుట్లలోకి వెళ్తుంది కదండి, అందుకని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ తీసుకుంటున్నానండి. 3.5 ఇంచెస్ బయట నుంచి లోపలికి 3.5 తీసుకుంటున్నాను. అప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఉంటుందండి. తర్వాత ఇప్పుడు నేను నడుము చూపిస్తున్నాను చూడండి. నడుము మెజర్మెంట్ వచ్చేసి 36 ఇంచులు అనమాట. దాన్ని 4 భాగాలు చేసుకోవాలి, అంటే 36 ఇంచెస్ డివైడెడ్ బై 4. అప్పుడు మనకి 9 వస్తుంది అనమాట. 9 ఇంచులు వస్తుంది కదండి. ఆ 9 డైరెక్ట్ మార్కింగ్ వేస్తున్నాను. దానికి 1 ఇంచు కలుపుకోవాలన్నమాట, అంటే మనం డాట్స్ కుట్టుకుంటాం కదా, అందుకని. సో ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు మనం ఈ లాస్ట్ 2 డాట్స్ని కలుపుకోవాలండి, ఇది ఖర్చు. ఇప్పుడు నెక్స్ట్ నెక్ చూపిస్తున్నాను చూడండి. అంటే మెడ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. సో డైరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు పైన 2.5 తీసుకున్నాం కాబట్టి కింద కూడా 2.5 తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని కలుపుకోవాలండి. అది ఇంక ఈజీగా రావాలనుకుంటే మధ్యలో కూడా అలా మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట. తర్వాత బాక్స్ మధ్యలో 1/2 ఇంచ్ తీసుకోవాలండి రౌండ్ షేప్ గీయడానికి. ఇలా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని రౌండ్ గీసేయండి. పర్ఫెక్ట్ రౌండ్, అంటే మంచి వెడల్పుగా యూ షేప్ లాగా వస్తుందండి ఇలా తీసుకుంటే. తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ లైన్ కటింగ్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే మళ్ళీ పొరపాటున ముందు లైన్ కట్ చేస్తే ప్రాబ్లం అవుతుందని, అది మీకు అర్థం కావడానికని గీసాను అనమాట. అది ఎందుకంటే కొత్త వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి, అందుకని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ రౌండ్ నెక్స్ అలాంటివి ఏమైనా కట్ చేసేటప్పుడు ఈ సిజర్ని అంటే పెద్దగా లేపకూడదండి. మనము నార్మల్గానే తిప్పుతూ కట్ చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం డాట్ వేసేటప్పుడు కూడా ఈ ఫోల్డింగ్ వైపున అండ్ ఖర్చు స్టార్టింగ్ పాయింట్ ఇలా ఆ 2 కలిసేటట్టుగా మడత పెట్టుకొని ఇలా మధ్యలో ఖర్చుగా ఇవ్వాలండి. తర్వాత ఇప్పుడు అక్కడ లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు ఆ లైన్ వచ్చేసి నార్మల్గా అయితే 4 ఇంచెస్ ఇస్తాము. సో ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 4.5 వరకు ఇవ్వచ్చండి. ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇదే మార్కింగ్ వెనకాల రావాలి అంటే ఇలా సిజర్ స్టార్టింగ్ పాయింట్తో అలా ప్రెస్ చేస్తే వెనకాల వచ్చేస్తుంది. ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నానండి. అది కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఇలా డ్రా చేసుకొని అది కట్ చేసేయండి ఆ ఎక్స్ట్రా పార్ట్. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ మనకు వెనకాల ఇట్లా స్ట్రైట్గా వస్తుందండి. అది చేయకపోతే మాత్రం మధ్యలో లేచినట్టుగా వస్తుందండి, అందుకని అది కంపల్సరీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి.
ఇక్కడ దీనికి నేను నాచ్ ఇవ్వలేదు ఇందాక, అది ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఇలా మనము మళ్ళీ రివర్స్ సైడ్ ఇలా పరుచుకుంటాం కదండి, ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసుకోవాలి. ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఆ షోల్డర్ దగ్గర ఈ ఫ్రంట్ ఆమోల్ వచ్చేటట్టుగా పెట్టాను చూడండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇక్కడ, ఇది కూడా చాలామంది చేయరండి, దానివల్ల కూడా ఫిట్టింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ కరెక్ట్గా చూస్తే మీకు కరెక్ట్ షేప్, కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ కచ్చిన లాస్ట్ ఉంది కదండి, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట క్లాత్. తర్వాత ఆ పాయింట్ని, ఆ లాస్ట్ లైన్ని కలుపుకోవాలి. మీకు వీడియోలో అయితే క్లియర్గానే కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మిగిలిందంతా సేమ్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అది ఎలా ఉందో అలా వేస్తున్నాను. ఈ లైన్ని కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి మనము, ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆ ఫ్రంట్ ఆమోల్ గీద్దామండి, అంటే లోతు తీయాలన్నమాట ఫస్ట్. ఇప్పుడు మనకి మన మధ్యలో నుంచి ఒక 3/4 ఇంచ్ అంటే 6 పాయింట్స్ అండి, పావుదకు 1 ఇంచ్ అని కూడా అంటాము, అలా ఒక మార్క్ వేసుకొని ఇలా దీన్ని పైన లైన్ కలిపేసుకోవాలన్నమాట. మీకు చాలా సింపుల్గా చెప్తున్నానండి, ఇది అర్థం అవ్వాలని. ఇలా మీరు నేను చెప్పినట్టుగా చేశారని మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చి ఫ్రంట్ నెక్ అండి, 7.5. నేను ఫస్ట్ మెజర్మెంట్స్లో చూపించాను కదా, అవే మెజర్మెంట్స్తో గీసాను. సో 7.5 దగ్గర ఒక బాక్స్ గీసుకొని రౌండ్ షేప్ గీసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ డాట్ గీయాలండి. దానికోసం ఏం చేయాలంటే ఈ 4.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. అంటే 4.5 అయినా తీసుకోవచ్చు, 4.2 అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4.2 తీసుకున్నానండి. ఫస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి మన హుక్స్ పట్టి దగ్గర నుంచి ఆ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. బస్ట్ పాయింట్ చెప్పాను కదండి మెజర్మెంట్స్లో, 12.5 ఉంది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోండి. సో 13 అనమాట. 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేశాను. బస్ట్ డౌన్ పాయింట్ వచ్చేసి పావుతక్కువ 16 అంటే 15.6, దాన్ని 15 3/4 అని కూడా అంటాము. అంటే పావుతక్కువ 16 దగ్గర ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే 16.5 అవుతుందండి. అంటే 15 3/4కి 1/2 ఇంచ్ యాడ్ చేసి 16 1/4 అవుతుంది. అక్కడ మార్కింగ్ వేశాను. ఇప్పుడు ఆ కింద పాయింట్స్ నుంచి ఇటువైపున ఒక 1.2, అటువైపున ఒక 1.2, అంటే 1.5 మార్కింగ్ వేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో కలిపేసాను అనమాట. ఇప్పుడు ఇదే లైన్ని కొంచెం ముందుకి తీసుకొచ్చుకోండి, మనకి షేప్ పట్టి తెలియడానికి అనమాట. అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి మార్కింగ్ వేసుకోండి. ఆ కింద లైన్ నుంచి, మనం ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేసిన లైన్ నుంచి 2 ఇంచెస్ పైకి వేసుకొని ఈ 2 పాయింట్స్ కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం లాస్ట్ లైన్ ఉంది కదండి, ఖర్చు లైను, అక్కడి నుంచి కూడా ఒక 2 ఇంచెస్ పైన మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ అలా కలిపేసుకోండి. నేను చెప్పినట్టుగా కట్ చేస్తే మాత్రము కరెక్ట్గా వస్తుందండి బ్లౌజు. ఇప్పుడు నేను నెక్స్ట్ హుక్స్ పట్టి సైడ్ డాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ మెయిన్ పాయింట్ ఉంది కదా, అంటే 13 ఇంచెస్ దగ్గరది, అక్కడి నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. దానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి, అంటే కొంచెం చిన్నగా డ్రా చేయండి. ఇది ఎంత ఉండాలి లైన్ అంటే 2.5 ఇంచెస్ ఉండాలండి. అది ఇలా హెవీ చెస్ట్ వాళ్ళకనమాట. నార్మల్గా అయితే 225 ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చంకభాగం వైపు డాట్ వచ్చేసి ఇలా క్రాస్లో లైన్ గీసుకోవాలండి. ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అని అంటే 1.6 ఉండాలండి, అంటే పావుతక్కువ 2 అంత ఉంచుకొని అక్కడ వరకు ఆ లైన్ని గీసేయండి. ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తుడిపేసాను చూడండి, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని. ఏదైనా మనము జస్ట్ ఆ మెయిన్ పాయింట్ నుంచే తీసుకుంటాము. ఈ హుక్స్ వైపు డాట్ మాత్రమే ఆ 1/2 ఇంచ్తో చూసుకుంటామండి. మిగిలిందంతా ఆ మెయిన్ పాయింట్, అంటే 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసిన దాంతోనే చూసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు 4th డాట్ వేస్తున్నాను చూడండి. ఇలా కొంచెం స్ట్రైట్గా కాకుండా కొంచెం కిందికి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఖర్చు కావాలి కదండి, అంటే మీకు తెలవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర నుంచి మనం మెజర్ చేస్తామండి. అక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసాను కదా, అది వచ్చేసి హుక్స్ పట్టి కుట్టడానికి సరిపోతుంది. ఇప్పుడు ఆ ఫస్ట్ డాట్ లైన్ ఉంది కదండి, మార్కింగ్ వేసాను అక్కడ. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 వచ్చిందండి. మళ్ళీ అదే 3.5 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి 9 ఇంచులు కదండి నడుము, అక్కడ 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను. పైన ఖర్చు కలిపేసేయండి. ఇప్పుడు ఇదంతా వచ్చి మన ఖర్చు మార్క్ అనమాట. మనం మధ్యలో డాట్ కుట్టేస్తాం కాబట్టి అది లెక్కలోకి రాదండి. ఇప్పుడు ఖర్చు చూసారా, కరెక్ట్గా 2 ఇంచెస్ వచ్చింది చూడండి. మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నా కూడా 2 ఇంచెసే వచ్చింది. అందుకని అది కంపల్సరీ తీసుకోవాలన్నమాట, లేకపోతే మీకు అంటే ఖర్చు అనేది తగ్గిపోతుంది అనమాట.
ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇదే విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇక్కడ లోతు కూడా కరెక్ట్గా కట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కచ్చకాయ ఇస్తున్నాను చూడండి. ఇవి ఏంటంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా దాన్ని పట్టుకొని కుట్టేసి సరిపోతుందండి. ఇవి వచ్చేసి ప్రతి ఒక్క దానికి నాచెస్ అనేది ఇస్తే మనకు వెనకాల మార్కింగ్ వేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందన్నమాట. అండ్ కుట్టేటప్పుడు కూడా ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు ఇదే వెనకాల మార్కింగ్ రావాలి అంటే నేను ఇందాక చూపించినట్టు కత్తెరతో అయినా పెట్టుకోవచ్చు, లేదా మన మెషిన్ సూది ఉంటుంది కదండి, లేదా వేరే నార్మల్ సూది పెద్ద సూది అయినా సరే ఇలాగా డాట్ పాయింట్ నుంచి బయటికి తీయాలన్నమాట. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇది నాకు ఆ సిజర్ కంటే కూడా ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్గా ఆ ప్లేస్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే డాట్స్ మనం ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్తో చూసుకుంటాం కదండి. సో అలా వచ్చినప్పుడే మనకు అది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇలాగా ఇవి మనం కచ్చకాలు ఉన్నాయి కదండి, దానికి కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ మెయిన్ డాట్ కుట్టేటప్పుడు కూడా మధ్యలో లైన్ని పట్టుకొనే కుట్టాలండి. చాలామంది అటు 2 లైన్స్ అంటే అటు ఇటు ఉన్న లైన్స్ని పట్టుకొని కుడతారు, కానీ అది కరెక్ట్ కాదండి. అది కటింగ్లో ఏమైనా చిన్న ఫాల్ట్ ఉన్నా కానీ మనం మధ్యలో పట్టుకొని కుడితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎక్కడి నుంచి తీయాలి అంటే ఈ ఫ్రంట్ కట్ చేసినాక పైన మిగిలిన క్లాత్ ఉంది కదండి, అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. తర్వాత మన నడుము సైజుని బట్టి అంటే ఇంకా 2 ఇంచులు ఖర్చుతో కలుపుకొని ఎంత వస్తుందో చూసి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు 9 + 2 11 ఇంచెస్ అంటే 11 ఇంచులు కదా, అది నేను కట్ చేస్తున్నాను ఇక్కడ క్లాత్. తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ ప్రకారం చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్ట్రైట్ లైన్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ ప్రకారమే ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకి పెట్టేయండి క్రాస్ బెల్ట్. ఏం ప్రాబ్లం రాదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 11.4 తీసుకున్నాను చూడండి. ఇది హుక్స్ పట్టి వైపు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఖర్చు వైపు వస్తుందండి 11.3. అంటే అక్కడ 11.4 ఇక్కడ 11.3 అంటే 1 ఇంచు డిఫరెన్స్ అని చూడండి. ఇలా ఫస్ట్ ఇది డ్రా చేసుకొని కట్ చేయండి. దీని తర్వాత కూడా ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ షేప్ అనేది చాలా కిందికి వస్తుంది కదండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి. అట్లాంటి టైంలో ఏం చేయాలి అంటే ఈ క్రాస్ బెల్ట్లో కూడా కిందికి కట్ చేసుకోవాలి. అది ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. అది ఎక్కడ వరకు వచ్చిందో జస్ట్ అలా మార్క్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ అంతా కిందికి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రాని తీసేయండి, లేకపోతే మళ్ళీ క్రాస్ బెల్ట్ అనేది మళ్ళీ పెద్దగా అయిపోతుంది అనమాట. అంటే వేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా కొంచెం పొట్ట మీదకి వచ్చినట్టుగా కనిపిస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం చూడండి. ఇది క్లాత్ వాళ్ళు ఎక్కువ ఇచ్చారండి, కస్టమరే ఇచ్చారు. సో ఇప్పుడు నార్మల్గా అయితే మనము హ్యాండ్స్ ఫోల్డింగ్కి ఇలా ఫోల్డ్ చేస్తాం కదండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం. సో జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఇదేమో నేను పైకి ఫోల్డ్ చేశాను. ఇలా చేసి ఏంటంటే జాయింట్ పడదు మనకి, కరెక్ట్గా ఒకటే లెంత్లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కింది వైపున వచ్చేసి హ్యాండ్ రౌండ్ వస్తుందండి. ఇక్కడేమో హ్యాండ్ లెంత్ అంటే చేతి పొడవు వస్తుంది అనమాట. ఇప్పుడు చేయి పొడవు వచ్చి 6.5 ఉంది కదండి, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. సో 7.5 అవుతుంది. అంటే పైన కింద 2 వైపులా కుట్టుకోవడానికి 1 ఇంచ్ తీసుకుంటాం కదా, అట్లాగా. ఇప్పుడు అదే మార్కింగ్ వేస్తున్నాను ఈ విధంగా. అదే 7.5 ఇంకొంచెం దూరంలో కూడా వేసుకోవాలండి. సో అక్కడ నుంచి 3.5 ఇంచెస్ కిందికి దించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆమోల్ మార్కింగ్ వేసుకోవాలండి. తన ఆమోల్ వచ్చేసి 10.5 కదండి, అంటే హాఫ్ పార్ట్ అనమాట. సో అక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం కూడా మార్క్ వేశాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కలిపేస్తున్నాను చూడండి. నెక్స్ట్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 7.5 అండి, అంటే 15లో సగం 7.5 అది పెట్టి 2 ఇంచులు ఖర్చు కోసం కూడా మార్క్ వేశాను ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ ఇది కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికి మన బ్లౌజ్ పార్ట్ని పెట్టి కూడా చూసుకోవచ్చండి. అంటే బ్లౌజ్ వెనక భాగం ఉంటుంది కదా, అది దీనిపైన పరిచి చూసుకోవచ్చు అనమాట. ఈ కొత్త వాళ్ళకైతే ఇవన్నీ టిప్స్ బాగా యూజ్ అవుతాయండి. అండ్ పర్ఫెక్ట్గా రావడానికి కూడా చాలా వరకు అంటే వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు అనమాట. చూడండి ఇలా పెడుతున్నాను చూడండి. ఇలాగా తన ఆమోల్ కచ్చుక ప్లస్ ఇందులో చేతిలో ఉన్న ఆమోల్ కూడా కలిసింది కదా, ఆ విధంగా కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేస్తున్నాను అది.
ఇప్పుడు కింద ఫోల్డింగ్ ఉంది చూడండి, అది కూడా కట్ చేస్తున్నాను. నేను ఇలా దాన్ని పై వైపుకి మడిచాను కదండి, అందుకు వల్ల ఫోల్డింగ్ ఉంటుంది. సో అది కట్ చేసుకుంటే మీకు 2 స్లీవ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మధ్యలో కూడా కచ్చగా ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ స్లీవ్స్ని ఓపెన్ చేసుకోవాలండి సపరేట్గా, లోతు తీయడానికి అనమాట. కంపల్సరీ ఒకదానిపైన ఒకటి పరుచుకోవాలి. ఈ మధ్యలో నాచ్ కరెక్ట్గా కలిసేటట్టుగా పెట్టండి. అది కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ మనం ఖర్చు కోసం వదిలేస్తాం కదండి, ఆ మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత మధ్యలో నుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి మిడిల్ పాయింట్ చూడాలండి. టేప్తో కూడా చూడవచ్చు, లేదా ఇలా ఫోల్డింగ్ అయినా వేసుకోవచ్చు. ఇలా కొంచెం గోరుతో అలా అంటే మనకు అది మడత తెలిసిపోతుంది కదా అక్కడ. ఇప్పుడు అక్కడ వచ్చేసి పాదకు 1 ఇంచ్ అండి, అంటే 6 పాయింట్స్ అనమాట. ఇలా వేసుకోండి మార్కింగ్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కలుపుకోవాలి. లోతు తీయడం చాలా ఈజీగా వస్తుందండి ఈ విధంగా చేస్తే. ఇప్పుడు అది కట్ చేస్తున్నాను చూడండి. కంపల్సరీ ఇది అనేది 6 పాయింట్స్ కంపల్సరీ కట్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో కూడా కచ్చిగా ఇచ్చాను, సో మనకు కుట్టేటప్పుడు అది కూడా ఈజీ అవుతుంది అనమాట. చూడండి ఎంత లోతు అంటే ఇంత రావాలి కంపల్సరీగా. చాలామంది చాలా తక్కువ తీస్తారు, అందువల్లే మళ్ళీ ముడతలు వస్తాయండి చేతుల్లో. ఇప్పుడు ఆ కచ్చిక దగ్గర కూడా నాచ్ ఇస్తున్నాను. ఇది కూడా కుట్టేటప్పుడు మనకి ఈజీగా, అంటే ఫిట్టింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట మనకు అది. ఇప్పుడు బ్లౌజ్ పైన అంతా పెట్టి సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి. క్లాత్ తక్కువ ఉంటే ఎక్కడెక్కడ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ పొడవుగా ఉంది కానీ అంటే తక్కువ ఉందండి, 80 సెంటీమీటర్సే ఉంది. సో చీరపన్న కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మిర్రర్స్ పైనుంచి వచ్చాయి కదండి, కింద ప్లెయిన్ ఉంది కదా, సో అక్కడ వదిలేసాను అనమాట నేను క్లాత్. కొంచెం పై వైపుకి పెట్టి కట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫస్ట్ సెట్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఎలా క్లాత్ వస్తుందో మనకు తెలిసిపోతుందండి. అండ్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మెయిన్ పీస్ అనేది కొంచెము ఎక్కువే కట్ చేసుకోవాలండి, అంటే ఒక 1/2 ఇంచ్ అన్నా ఉండాలి కంపల్సరీగా. కొత్త వాళ్ళకైతే మరీ కంపల్సరీగా ఉండాలండి, ఎందుకంటే కుట్టేటప్పుడు వాళ్ళకి కొంచెం సెట్ అవ్వదు అనమాట తొందరగా. అందుకని ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కొంచెం మిస్టేక్ అయినా సెట్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత మళ్ళీ జాయింట్స్ అవన్నీ వేస్తే బాగుండదు కదా, అందుకని. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది చూడండి, ఆ ఫోల్డింగ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంది కదండి, అక్కడ క్రాస్ బెల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే సైడ్స్కి జాయింట్స్ పడతాయి కంపల్సరీగా. ఆ జాయింట్ క్లాత్ కూడా ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ నుంచి కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఫోల్డింగ్ కూడా కట్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు అది ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకి ఎంత జాయింట్ పడుతుందో తెలుస్తుందండి. సో ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ విధంగా సెట్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు ఇలా 4 పీసెస్ కట్ చేసుకోవాలండి. సో మనకు వచ్చేసి అందులో 4 పీసెస్. మీకు ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు దానిపైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.